ఒక పక్క ఎఫ్ఐఐ సెల్లింగ్, ఇంకో పక్క వారు, ఇన్ఫ్లేషను, ఇటువంటి సమయాల్లో కూడా ఏదైనా ఒక స్టాక్ ఆల్ టైమ్ హిట్ నాక్ చేస్తుందంటే ఆ స్టాక్ తెలుసుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ స్టాక్ గురించి నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అట్లాగే ఇది చూడగానే మీరు కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బేసిక్గా విల్ స్టార్ట్ విత్ ఈరోజు ఏదైతే గెయిన్స్ మొత్తం ఎరేజ్ అయిపోయినాయో సెకండ్ హాఫ్లో, అది అంతా కూడా వార్ మహిమ. సో మళ్ళీ యుక్రెయిన్ రష్యా మధ్య వార్ ఎస్కలేట్ అయింది. ఫర్దర్గా ఎస్కలేట్ అవుతుందో లేదో చూడాలి. సో ఫర్దర్గా ఎస్కలేట్ అయిందంటే ఇంకొంచెం నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ కానివ్వండి, లేదా ఫర్దర్ డ్రాప్ కానీ ఉంటుందేమో చూద్దాం. సో ఇండెక్స్ వచ్చేసి ఈరోజు నిన్న మెటల్స్ బాగా చేసినాయి, ఈరోజు మెటల్స్ లాస్ట్కి వెళ్ళిపోయినాయి అనమాట. మీడియా ఎంటర్టైన్మెంట్ ఈరోజు బాగా పర్ఫామ్ చేసినాయి. సో స్టిల్ ఐటీ ఇండెక్స్ ఏదైతే నిన్న బాగా ఎక్కువ పడిపోయిందో కొంతవరకు రికవరీ కనిపించింది. సో వన్ ఆఫ్ ద గ్రీన్ అనమాట, అది మేజర్ గ్రీన్ అయితే కాదు ఈరోజు. ఆటోమొబైల్స్ కూడా కొంత ఏమంటారు, ఈవీ వెహికల్స్కి సబ్సిడీ కొంత మళ్ళీ రీస్టోర్ చేస్తున్నామని గవర్నమెంట్ ప్రకటించినట్లుంది. అందువల్ల కొంత ఆటోమొబైల్ సెక్టర్ కూడా మళ్ళీ గెయిన్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఈ ఆయిల్ అండ్ గ్యాస్లో ఏంటంటే స్పెషల్ అలొకేషన్ అయితే, ప్రైమ్ అలొకేషన్ అయితే తగ్గించినట్టున్నారు కొన్ని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్కి. అందువల్ల వాటిలో కరెక్షన్ కనిపిస్తూ ఉంది. పిఎస్యు బ్యాంక్స్లో ఫర్దర్ కనెక్షన్ ఉండిద్దో ఉండదో చూడాలి, ఎందుకంటే నిన్న మంచి స్ట్రాంగ్గానే ఉన్నాయి ఉన్నంతలో, బట్ ఈరోజు కొంత నెగిటివ్లో చూపిస్తూ ఉంది. చూద్దాం నెక్స్ట్ పిఎస్యు బ్యాంక్స్ కరెక్షన్ వస్తుందా రాదా అనేది. గోల్డ్ వచ్చేసి ఇప్పుడు రివర్స్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం వార్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, ప్రైస్ యాక్షన్ న్యూస్ బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. రెండు పక్క పక్కనే ఉంటాయి. ఫస్ట్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది, మేబీ న్యూస్ తర్వాత రావచ్చు. న్యూస్ వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ పెద్దగా ఏం మూవ్ అవ్వదు అనమాట. సో అయితే ఈ గోల్డ్కి సంబంధించి ప్రస్తుతానికి బ్రేక్అవుట్లు, బ్రేక్ డౌన్లు అయితే ఏమి ఉండకపోవచ్చు. ఈ 73,000 79,000 మధ్యలోనే కింద మీద ఆడుతూ ఉండొచ్చు కొంతకాలం వరకు. క్రూడ్ కూడా చెప్పుకున్నాం కదా, బాగా తగ్గడం మొదలైంది. 23లో కూడా ఈ ఏరియాకి ఒకసారి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ పెరిగింది. ఈసారి ఇక్కడ నుంచి మళ్ళీ పెరుగుతుందో తగ్గుతుందో చూద్దాం. అట్ ద సేమ్ టైం వార్ న్యూస్ వచ్చింది కదా, వార్ ఎఫెక్ట్ వచ్చిందంటే మనకి ఫస్ట్ ఈ ఇష్యూస్ కనపడేది క్రూడ్ అండ్ గోల్డ్ కరెన్సీలో కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డెఫినెట్గా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది కరెన్సీని స్ట్రెంగ్తెన్ చేయడానికి అని. సో దాంట్లో భాగంగానే మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి అయితే మన కరెన్సీ కొంత స్ట్రాంగ్ అవుతా ఉంది అగెన్స్ట్ డాలర్. అంత ఎక్కువ స్ట్రాంగ్ ఏం కాదు, బట్ సమ్వేర్ దే హ్యావ్ స్టార్టెడ్ టు కంట్రోల్ దట్. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇన్నాళ్ళు ఈ 10 years బాండ్ ఈల్డ్ రేట్స్ యూఎస్వి కంటిన్యూషన్గా పైకి వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 4 డేస్ నుంచి కొంత డౌన్ ట్రెండ్ కనిపిస్తూ ఉందన్నమాట. సో జనరల్గా ఏంటంటే, ఈ బాండ్ ఈల్డ్స్ ఎంత పెరిగితే అంత ఎమర్జింగ్ మార్కెట్స్కి ప్రాబ్లం, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి మనీ యూఎస్ మార్కెట్కి వెళ్తాయని చెప్తుంటారు. సో ఇప్పుడు ఇది డ్రాప్ కనిపిస్తుందంటే మేబీ ఎక్కువ థ్రెట్ ఏమన్నా ఉండకపోవచ్చా నెక్స్ట్ వచ్చే యుఎస్ గవర్నమెంట్ పాలసీస్లో అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంత డౌన్ టర్న్ తీసుకున్నట్టుంది. లాస్ట్ 4 డేస్ నుంచి అయితే డౌన్ ట్రెండ్లోనే ఉంది. నిఫ్టీ అండి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో యాజ్ యూజువల్ ఎప్పుడైనా సరే ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు వొలటిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఈరోజు మీరు గమనిస్తే విక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక టైంలో 15+16 నియర్ బై వెళ్ళి మళ్ళీ 14కి వచ్చింది, మళ్ళీ క్లోజ్ మాత్రం పైనే 15 పైనే క్లోజ్ అయిందనమాట. ఈవెన్ యుఎస్ విక్స్ కూడా కొంతవరకు రైజ్ అయ్యి మళ్ళీ కూల్ ఆఫ్ అయినట్టు చూసాం మనం. ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఈ ఈ జోన్ 200 డే మూవింగ్ జోన్ యావరేజ్ నడుస్తూ ఉందో ఈ 2-3 డేస్ నుంచి, ఇప్పుడు గ్యాప్ అప్ స్టార్ట్ అయింది అక్కడ. కానీ ఈ వార్ న్యూస్ అనేది చూపించి ఈ మార్కెట్ని డౌన్ చేయడం జరిగింది. మళ్ళీ న్యూస్ ఆల్రెడీ ఉంటుందండి, వాళ్ళు జస్ట్ ఏదో ఒక నేమ్ చెప్పాలంతే, దాన్ని మార్కెట్ని కిందికి పడేయడానికి ఏదో ఒక దాని మీద పేరు చెప్తా ఉంటారు అంతే. సో రాత్రి తెలీదా ఈ ఈ ఎస్కలేషన్ ఉండిద్దని, తెలుసు, కానీ అయినా పైకి తీసుకెళ్లారు, మళ్ళీ కిందకి పడేశారు. బట్ కాకపోతే ఏదైతే నిన్న లో ఉందో ఈ ఈ ఎంటైర్ ఫాల్ ఏదైతే స్టార్ట్ అయిందో సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు, ఇక్కడ ఈ లో ఉంది కదా 23,350, దానికంటే కింద అయితే క్లోజ్ అవ్వలేదు, నియర్ బై క్లోజ్ అయిందనమాట. ఒక 100 పాయింట్స్ అక్కడిక్కడ
110 పాయింట్స్ పైనే క్లోజ్ అయింది ప్రస్తుతానికైతే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చెప్పుకున్నాం కదా, సేమ్ రేంజ్లోనే ఉందండి. డ్రాప్ అవుట్ అయినా కానీ మళ్ళీ గ్యాప్ అప్తో బ్యాక్ అయింది. ఇంతకుముందు ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్కి కింద ఉంది కదా, సో ఇప్పుడు ఇదే ఫాలింగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ అవుతుందేమో చూడాలి. లేదంటే ఇది ట్రాప్ అయ్యి మళ్ళీ ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ కిందకి ఈ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వచ్చేదేమో చూడాలి. ఎవరు కూడా దీన్ని బై ఆర్ సెల్ రికమెండేషన్కి అయితే కన్సిడర్ చేయొద్దండి. ఇట్ ఈజ్ ఓన్లీ పర్సనల్ వ్యూ. మీ ఓన్ ఫైనాన్షియల్ అనాలిసిస్ రీసెర్చ్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐపీఓ సెగ్మెంట్లో ఎన్టీపీసీ స్టార్ట్ అయిపోయిందండి ఐపీఓ ఈరోజు. మేజర్గా ఏంటంటే ఐపీఓస్ ఎస్ఎంఈస్ని అవాయిడ్ చేయండి. మెయిన్ బోర్డ్ ఐపీఓస్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఈ ఎస్ఎంఈ బేస్డ్ ఏంటంటే లిస్టింగ్లో వచ్చినా కూడా తర్వాత ఫర్దర్ డౌన్ అయిపోతా ఉన్నాయి. ఈ మధ్య లిస్టింగ్ గెయిన్స్ కూడా రావట్లేదు. అంతకుముందు కొంచెం లిస్టింగ్ గెయిన్స్ ఓలా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి లిస్టింగ్ గెయిన్స్ అన్న వచ్చినాయి. ఈ మధ్య ఇంకా అవి కూడా రావట్లేదు అనమాట కొన్ని స్టాక్స్కి అయితే. సో మెయిన్ బోర్డులో ఎన్టీపీసీ గ్రీన్ ఈరోజు మంచి ట్రెండింగ్లో ఉందండి. మంచి రెస్పాన్సే వచ్చిందని తెలుస్తోంది ఫస్ట్ డే. బట్ చూద్దాం, ఇంకా 3 days ఉంది ఈ రోజు కాక. 20, 21, 22 ఫైనల్ డే కల్లా ఈచ్ కేటగిరీలో హెచ్ఎన్ఐస్లో ఇండివిజువల్లో యాంకర్ బుక్లో ఎట్లా జరుగుతుందో చూద్దాం. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 3500 వరకు యాంకర్ బుక్ ఉన్నట్టుంది. మిగతా సమ్ 6500 క్లోజ్ టు 7000 వరకు ఓపెన్ మార్కెట్ ఉన్నట్టుందన్నమాట ఈ ఐపీఓకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఇంత పడుతున్నా కూడా అందరూ ఏంటంటే ఏ స్టాక్స్ పడట్లేదా లేదా ఏ సెక్టార్ ఇంకా బుల్లిష్గా ఉందని సెర్చ్ చేయడం కామన్ అండి. అట్లాంటి వాటిల్లో నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఇక్కడ మీరు చూసే ఏ స్టాక్ కూడా నేను నేమ్ స్పెల్ అవుట్ చేయనండి. ఇది నేను దేనికి రికమెండేషన్ ఇవ్వను. మీ ఓన్ ఫైనాన్షియల్ అనాలిసిస్ రీసెర్చ్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ హాస్పిటల్ సెక్టర్స్ అయితే డెఫినెట్గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే దీని మీద మీరు ఈ మధ్యకాలంలో న్యూస్ బాగా వింటూ ఉంటే ప్రైవేట్ క్యాపెక్స్ పెరగాలి, గవర్నమెంట్ క్యాపెక్స్ రావడం లేదు, గవర్నమెంట్ స్పెండింగ్ జరగట్లేదు అన్నారు. కానీ అందరూ కంపల్సరిగా హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఐ మీన్ టు సే ఇన్వెస్ట్ అంటే ఖర్చు పెట్టాల్సిందే. సో అందుకని మిగతా సెక్టర్లు ఎట్లున్నా కూడా డెఫినెట్గా హాస్పిటల్స్ పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ మీరు ఈ సెక్టర్ ఓవర్వ్యూ చూసుకున్నా కూడా ఏదో 1-2 స్టాక్స్ తప్పితే మిగతా అన్నీ కూడా అప్ ట్రెండ్లోనే కనిపిస్తూ ఉంది మనకి. నెక్స్ట్ అట్లాగే వచ్చేసి హోటల్ సెక్టర్ కూడా అండి. ఎందుకంటే డిసెంబర్ అంటే జనరల్గా సీజన్ కదా. ఇది మనకి వెడ్డింగ్ సీజన్ అవ్వచ్చు, ఇయర్ ఎండ్ సీజన్ అవ్వచ్చు. సో కార్పొరేట్ బుకింగ్స్ ఉండొచ్చు, ఇండివిజువల్ బుకింగ్స్ ఉండొచ్చు. సో టూరిజం బాగా ఉంటుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఎక్కువ మంది హాలిడేస్ని యూజ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో హోటల్ సెక్టర్ కూడా ప్రస్తుతానికైతే బాగానే ఉంది. బట్ మీ ఓన్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అనాలిసిస్ మీరే చేసుకోవాలండి. ఇదైతే బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, ఆల్ టైమ్ హైలో కూడా మార్కెట్ ఇంత పడుతున్నా కూడా ఆల్ టైమ్ హైకి వెళ్తుంది ఒక స్టాక్ వచ్చేసి. మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ వాలటిలిటీ బాగా జరిగిందనమాట ఆగస్ట్లో. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఇది ట్రై చేసిందో ఇక్కడ ఆల్ టైమ్ హైకి ఈ ఒకే రోజు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అట్లా జరిగింది. ఈవెన్ మీరు ఇక్కడ చూసినా కూడా రాను రాను ఏమైందంటే ఆ వాలటిలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మళ్ళీ ఈ డోజీ క్యాండిల్స్ వచ్చిన టైంలో కూడా వాల్యూమ్ అయితే కొంతవరకు జరిగింది. ఆ వాల్యూమ్ కూడా స్టాక్ ప్రైస్ని అప్ సైడే తీసుకెళ్ళడానికి ట్రై చేసింది. మీరు ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన తర్వాత రాకముందు నుంచే గ్యాప్ అప్లు స్టార్ట్ అయిపోయి మళ్ళీ గ్యాప్ డౌన్లు కూడా స్టార్ట్ అయినాయి. కానీ ఈసారి ఈ రేంజ్కి వచ్చిన తర్వాత గ్యాప్ అప్ స్టార్ట్ అయ్యి ప్రీవియస్గా ఉన్న సెషన్స్లో ప్రైస్ కంటే హైని టచ్ చేసింది అనమాట మీరు ఇక్కడ చూస్తే. సో ఈవెన్ వాల్యూమ్ కూడా, సో మీరు ఇక్కడ చూడండి వాల్యూమ్ కూడా ఈ లాస్ట్ 4-5 days, ఐ మీన్ లాస్ట్ 10 days యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువే ఉంది. ప్రైస్ మూవ్మెంట్ కూడా లాస్ట్ ఈ ఈ సిరీస్లో ఇక్కడ కనిపిస్తున్న దానికంటే కూడా మూవ్మెంట్ ఎక్కువే ఉందన్నమాట. సో అంటే ఈ స్టాక్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా
ఆల్ టైమ్ హై దగ్గర సస్టైన్ అవుతుంది. అంటే ఫర్దర్గా నెక్స్ట్ రౌండ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ప్రతి స్టాక్కి ఒక బిహేవియర్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసారంటే ఈ స్టాక్ కంటిన్యూషన్గా వెళ్ళింది, ఆ తర్వాత పెద్దగా పర్ఫామ్ చేయలేదు, సైడ్ వేస్లో ఉండిపోయింది లాస్ట్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు. సో ఇప్పుడు బ్రేక్అవుట్ అయిందనుకోండి, సో ఈ బాక్స్ రేంజ్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్ వరకు అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ జరుగుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ వాల్యూమ్ అనేది సపోర్టివ్గా ఉంది ప్రైస్ మూమెంట్ కాబట్టి దీంట్లో కొంత బుల్లిష్నెస్, నేను బయాస్డ్గా ఉన్నాను. బట్ ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, మీ ఓన్ ఫైనాన్షియల్ రీసెర్చ్ మీరు చేసుకోండి. థ్యాంక్ యూ.